హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన పికిల్ వచ్చేసి ఎగ్ పికిల్ అండి. తినే కొద్దీ తినాలనిపించి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళు వారం రోజులు మనం బయటికి వెళ్ళి రాకపోయినా కానీ 2 పూట్ల ఈ ఎగ్ పికిల్ వేసుకుని అయితే తినేస్తారండి. అంత టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పక్క కొలతలతో నేనైతే వీడియో చేశానండి ఈ పచ్చడిని. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని ఫాలో అయిపోతూ. అలానే తన్మయి తర్గని సారీ అమ్మ, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు పెట్టడానికైతే నాకు వీడియో కుదిరింది. సారీ. అలానే ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 7 కోడిగుడ్లను అయితే పగలగొట్టి వేసుకున్నానండి. నేను 7 కోడిగుడ్లకు సరిపడా కొలతలు అయితే చెప్తున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న క్వాంటిటీని బట్టి మీకు చేసుకోవచ్చండి. నేను ఇలా ఎగ్ మొత్తం బీట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, లైట్గా వేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్గులో లైట్గా సాల్ట్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా జున్ను గడ్డలా అయితే తయారవుతుందండి. అది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తీసుకుని ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇది వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి దింపగానే. తర్వాత చల్లారిపోతే అస్సలు రావండి. చూడండి, కేక్ ముక్కల్లా అయితే వచ్చేస్తున్నాయి కదా, సేమ్ కేక్లా ఉంది కదండి. ఇంకా మనకి చిన్న సైజు కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. మన ఇష్టాన్ని బట్టి దీని సైజు అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. నేను ఇంకా చిన్న ముక్కలను అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేస్తే బాగా ఉప్పు కారం పడుతుంది చిన్న సైజు అనేసి నేనైతే కట్ చేసేసుకున్నాను. అప్పటికప్పుడు ఈ పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చండి. ఆ రోజే తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా నేను ఏ కలర్లో చూపిస్తానో ఆ కలర్ వచ్చేంత వరకు మంచిగా అయితే వేపుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత సాజీరా ఆకు, పల్వా ఆకు, సాజీరా, చెక్క, లవంగాలు వేసుకుని దాల్చిన చెక్క 2 ముక్కలు, ఒక అంగుళం ముక్కలు 2 వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4-5 వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ మసాలాలు అయితే ఈ పచ్చడికి బాగోదండి. నేను ఒక 50 గ్రాములు అల్లం, ఒక 2 వెల్లుల్లిపాయ గబ్బాలు వేసి నేనైతే పేస్ట్లో అయితే పట్టేశాను. మంచిగా ఒలిచేసి, వెల్లుల్లిపాయకి పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, పొట్టుతో సహా వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం వేపుకున్న కోడిగుడ్డు ముక్కలను చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. పైన అంతా క్రిస్పీగా ఉంటే లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. వీటిని పక్కన పెట్టేసుకుని మన మసాలా ఏమైందో ఒక్కసారి చూద్దాం. చూడండి, మంచిగా అయితే వేగిపోయింది కదండి. పచ్చిదనం అంతా పోయి చక్కగా మంచిగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా మనమైతే ఇప్పుడు కారం తీసుకుందాం. ఒక 4 స్పూన్లు కారం అయితే సరిపోతుందండి కరెక్ట్గా. ఈ 6 ఎగ్స్ కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఫుల్గా తీసుకున్నాను కదా కప్పుతో, ఇంకొక అరకప్పు దాకా నేనైతే వేసుకుంటున్నానండి. మీకు అలా కప్పుతో తెలీదు అని చెప్పేసి నేనైతే ఇంకొక స్పూన్ మెజర్మెంట్తో అయితే చెప్తున్నాను. మీరు ఆ కప్పుతో, మీకు తెలిస్తే కప్పున్నర వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ వచ్చేసి నేను ఒక అరకప్పు వేస్తున్నానండి, చాలు. కావాలంటే మీరు తర్వాత కూడా కలుపుకోవచ్చు. ఒక అరకప్పు సాల్ట్ వేసుకోండి. ఈ కారం అయితే మా టేస్ట్గా తగ్గట్టు మేమైతే కలుపుకుంటున్నామండి. కారం కొంచెం తక్కువ తినాలి అనుకుంటే ఒక కప్పు సరిపోతుందండి. కొంచెం పచ్చడి కదా, కూరకి పచ్చడికి తేడా తెలియాలి కదండి, అందుకనే నేనైతే కొంచెం ఘాటుగానే వేస్తున్నాను. సాల్ట్ అదే మనం కారం దేంతో తీసుకున్నామో దాంతో అరకప్పు వేసుకున్నానండి. అరకప్పుకి ఇంకొంచెం లైట్గా ఒక్క స్పూన్ ఎక్స్ట్రా ఉంటుంది, అంతే. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి, వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా దానిలో అయితే వేసేసుకుందాం. మొత్తం అయితే వేసేసుకోండి. మొత్తం వేసుకుని మనం ఈ ఉప్పు కారం అంతా, అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ వాటికి బాగా పట్టేలా అయితే ఒక 5 నిమిషాలు కలుపుకోండి. నేను ఇప్పుడు ఒక 6 నిమ్మకాయలను అయితే రసం తీసుకుని గింజలంతా వడకట్టేసుకుని ఒక 6-7 నిమ్మకాయలు రసాన్ని బట్టి పోసుకోండి. మీ పులుపుకు తగ్గట్టు నాకైతే 6 నిమ్మకాయలు పట్టేయండి.
ఇప్పుడు మొత్తం మంచిగా ఆ పులుపు కూడా ఆ కోడిగుడ్డు ముక్కలకి పట్టేటట్లు బాగా అయితే కలుపుకోండి. ఇవి నేను ఇప్పటికిప్పుడు కూడా మనం తినేయొచ్చండి. దీన్ని నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు రైస్‌లో వేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే అసలు చాలా చాలా బావుంటుందండి. అలాగే చికెన్ గానీ, మటన్ గానీ దేని ముందు దిగదుడిపోయానండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. సారీ అండి గొంతు పోయింది. నాకు వాయిస్ ఎక్కడి నుంచో వస్తుంది. బలవంతంగా మాట్లాడాల్సొస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి. నా వాయిస్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఈ టైంలో ఉప్పు, పులుపు, కారం చెక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాతైనా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని రైస్‌లో అయినా వేసుకొని చూడొచ్చండి. నేనైతే ఇప్పుడే ఒకసారి చెక్ చేసి చూస్తున్నాను. ఎలా ఉందో మీకు టేస్ట్ అయితే చెప్తాను. నేనైతే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా చాలా బావుందండి. నాకైతే కొంచెం లైట్‌గా పులుపైతే తగ్గింది. నేను 6 కాయలు పిండాను కదండీ! 7 కాయలు పిండితే బాగుండేది అనిపిచ్చింది.